విజయ సామ్రాజ్యంలో విష్ణువర్ధన అనే సామంతరాజు చంద్రగిరి అనే ప్రాంతాన్ని పాలించేవాడు. చంద్రగిరి పక్కనే ఉన్న అనంతగిరి అనే ప్రాంతాన్ని పాలించే సామంతరాజు ఒకనాడు విష్ణువర్ధనుడిని యుద్ధానికి సైన్యాన్ని సహాయం కోరాడు. విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని ఎవరితోనూ పంచుకోను అని తన నిర్ణయాన్ని తెలిపాడు. పుత్రుడు చంద్రవర్ధనుడికి తన 20వ ఏట పట్టాభిషేకం చేశాడు. తాను ఎంతో కాలంగా భద్రపరిచిన తన ప్రియమైన ఖడ్గాన్ని తన మనవడైన ఆర్యవర్ధనుడికి బహుమానంగా ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆర్యవర్ధన, ప్రణామాలు గురుదేవా. మీరు చెప్పినట్టే అశ్వమేధ యాగం పూర్తి చేశాం. ఇకపై మన రాజ్యంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. మహారాజా, ఆ అనంతగిరి మహారాజు మీకు ఈ లేఖని పంపారు. మన రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. యుద్ధం? ఒకనాడు సైన్యం లేదని మన సైన్యాన్ని సహాయం కోరిన అనంతగిరి రాజులు ఇప్పుడు మనపై యుద్ధానికి వస్తున్నారా? రుద్రదేవా, సైన్యాన్ని సిద్ధం చేయి. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధమే. ఏమైంది ప్రభు? గతం తాలూకు జ్ఞాపకాలు, యుక్త వయసులో జరిగిన సంఘటనలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. మహారాజు యుద్ధంలో వీరమరణం పొందారు. వీరమరణమా? ప్రభు, మీకోసం ఎదురు చూసే ప్రాణాలు 2 అని గుర్తుంచుకోండి. నీవేం చింతించకు మహారాణి. తాతగారి ఖడ్గం నా చెంతున్నంత వరకు ఈ యుద్ధంలో విజయం నాదే. విజయం మనదే. అబ్బాయి పుట్టాడు. చంద్రదేవ, చంద్ర, పట్టుకో పట్టుకో పట్టుకో. నాన్న, అల్లరి చేయొద్దు, బాగా చదువుకోవాలి. చేతిలో డబ్బులు కూడా లేవు. ఇక దుబాయ్కి వెళ్ళడానికి. ఇంట్లో బంగారం తాకట్టు పెడదామండి, అప్పులన్నీ గట్టెక్కుతాయి. అదే సరైంది. నాన్న, దుబాయ్ నుంచి నాకు చాక్లెట్. చాలా తీసుకొస్తారు. ఏంటా ఈ మార్కులు? చిట్టీలు పెట్టాను కదా. నీకు చదువు రాదని ట్యూషన్ కూడా పెట్టించాను. అసలు నువ్వు ట్యూషన్లో చదువుతున్నావా?
మావా లవ్ వచ్చింది, వెళ్ళి అంజలికి చెప్పరా. ఇంకెన్ని రోజులు? ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నా కానీ చెప్పాలంటే భయంగా ఉంది. హే అవేం పట్టించుకోకు, నువ్వు వెళ్ళి చెప్పరా, ఏం కాదు. వెళ్ళి చెప్పరా. రేపు చెప్తా. రేపు రేపు చెప్తా. రేపు. అంజలి, ఎప్పటి నుంచో నీకో విషయం చెప్దాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ. అవునా, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? రే, నేను రేపు చెప్తారా. అయ్యో, అరే ఇక్కడే కూకొని చదువు. మీ ఫ్రెండే. కాలు బయట పెట్టావో కాళ్ళు ఇరకొల్తా. అవి కూడా చదువు. హలో సాయి, చెప్పరా. రే మావా, అంజలి ఇక్కడ ఎవరితో క్లోజ్గా ఉందిరా, ఇక్కడే మన ట్యూషన్ గల్లీలో. నువ్వు త్వరగా వచ్చేయరా, నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు త్వరగా వచ్చేయి. సరే, వస్తున్నా. ఎవడరా నువ్వు అంజలితో మాట్లాడుతున్నావు? నువ్వెవర్రా అంజలి గురించి మాట్లాడుతున్నావు? ముందు నువ్వు చెప్పరా, నీకు అంజలికి ఏంటి సంబంధం? నీకెందుకురా? నాకే కావాలరా. సైలెంట్గా వెళ్ళిపోవాలి. అరే నేను ఇక్కడే కూకొని చదువుకోమంది కదా. అరే ఇంకో 2 రోజులు అయితే 20 ఏళ్ళు పడతాయి. సిగ్గులేదా? రే, నానే ఫోన్ చేస్తాను, చెప్పమన్నా. వద్దమ్మా. హలో నానా. చంద్ర, తిన్నావా? తిన్నాం నాన్న, నువ్వు తిన్నావా? అమ్మ ఏం చేస్తుంది? ఏం లేదు నాన్న, నేను అమ్మ ఊరికే మాట్లాడుకుంటున్నాం. ఆహా, ఇవాళ కాలేజ్కి వెళ్ళావా? చంద్రదేవా, రే నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ రా. అవునరా, చిట్టీలు పెట్టాలి. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రే అంజల్ రా, వెళ్ళు మావా. హాయ్ అంజలి. నువ్వేమన్నా రౌడీవా? విక్రమ్ ఎందుకు కొట్టావు? అసలు నువ్వు ఎవరు? ఇంకొకసారి విక్రమ్ జోలికి వచ్చావంటే నేను ఊరుకోను. అంజలి, నేను నిన్ను. నాకు విక్రమ్ అంటే ఇష్టం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? రే చంద్ర, ఏమైందిరా?
రేయ్ చంద్ర, రేయ్ చంద్ర, ఏమైందిరా? రేయ్ ఏమైందిరా? నన్ను ఎలా వదిలేస్తుందిరా? నిన్నెప్పుడు లవ్ చేసిందిరా? సాయి విక్రమ్ గారు ఏముందిరా? ఏమోరా. నా బర్త్డేకి తను గిఫ్ట్ కూడా కొన్నాను తెలుసా? నీ బట్టకు ఆమె కింద గిఫ్ట్ కొన్నావురా? నీకు అర్థం కాదురా. చంద్ర అన్నం పెట్టనా? నాకు ఆకలిగా లేదు. రేపు నీ బర్త్డేకి బిర్యానీ చేయనా? హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. త్వరగా రెడీ అయ్యిరా, బిర్యానీ రెడీ అవుతాను. అమ్మా, ఏమైందిరా? అమ్మా, నేనేం ముట్టుకున్నా మట్టి అయిపోతుంది చూడు. అంటే మా అమ్మమ్మ చెప్పిన కథ నిజమేనా? ఆ బుక్ ఇక్కడే ఉండాలి. ఆర్యవర్ధనుడి చరిత్ర. ఆర్యవర్ధనుడి చరిత్ర. అమ్మా, నేను చదువుతాను. చాలు. ఆర్యవర్ధనుడు మహారాజా చంద్రవర్ధనుడి ఏకైక పుత్రుడు. చంద్రవర్ధనుడి మరణం తర్వాత ఆర్యవర్ధనుడే రాజయ్యాడు. తన 22వ ఏట వివాహం చేసుకున్నాడు. అనంతగిరి మహారాజు విజయవర్ధనుడిపై యుద్ధం ప్రకటించాడు. యుద్ధాన్ని అంగీకరించిన ఆర్యవర్ధనుడు యుద్ధంలో విజయం సాధించి రాజ్యానికి తిరిగి వచ్చాడు. గురుదేవా, యుద్ధమైతే గెలిచాం, కానీ హేయ్ ఆర్యవర్ధన, నన్ను నా వాళ్ళని అంతం చేస్తావా? నీ వారసుడు 20 ఏళ్ళ వయసుకు వచ్చాక వాడు ఏం ముట్టుకున్నా మట్టే. ఇదే నా శాపం. మాల సంపన్నుడు శాపమా? ఇలాంటి ఓ శాపము
నేను మునుపెన్నడూ ఎరగను. దీనికి పరిష్కారమే లేదా? ఉంది. ఈ శాపం మీ వారసుడికి మాత్రమే వర్తిస్తుంది. కానీ మీకు వారసుడు జన్మించాడు. వచ్చే 10 తరాల వరకు మీకు మీ వంశంలో ఆడబిడ్డలే జన్మిస్తారు. తన శాపం కోసం తెలుసుకున్న రాజు నిష్ఠగా 5 రోజులు వాలూకా యాగం చేస్తే ఈ శాపానికి పరిష్కారం దొరుకుతుంది. మహారాజా, మీకు ఆడబిడ్డ జన్మించింది. లిఖించండి ఈ ఆర్యవర్ధనుడి చరిత్ర. నా తరువాతి తరాలకి తెలియాలి నా వీరగాథ. అలాగే నేను పొందిన శాపం నా తరువాతి తరాలకి తెలియాలి. అవంతిక వివాహం అనంతరం ఈ ఉంగరాన్ని తన చేతికి తొడుగు. అలాగే తర్వాయి తరాలకు కూడా ఇవ్వమని చెప్పు. ఈ ఉంగరం ప్రతి తరానికి వెళ్ళాలి. ఈ ఉంగరమే నా ఆశీస్సులని తెలపండి. తరతరాలుగా వస్తున్న ఆ ఉంగరమే శాప విమోచనం. ఆ ఉంగరం మన దగ్గర ఉందా? ఆ ఉంగరమే తాకట్టు పెట్టి మీ నాన్నని దుబాయ్ పంపాడు. అయ్యో మహారాజా, నా జీవితాన్ని. అరే, తాకట్టు పెట్టిన చెట్టు ఇంట్లోనే ఉంది, ఇప్పుడు ఇప్పిద్దాం. అయ్యో మహారాజా, ఎందుకయ్యా? మా ఆకలేస్తుంది మా. అయ్యో, ఒక్క నిమిషం. గుర్తొచ్చింది, ఆ చిట్టి బీరువాలో ఉంది, తెస్తా. మావా చేసా, నీకోసం ఏం తెచ్చానో చూడు. హ్యాపీ బర్త్డే. నో టచింగ్స్ రా. ఏమైందా? అదంతా తర్వాత. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? బాటిలా? బాటిల్ కాదు, బాటిల్ లోపల ఉన్న నీ బాధను పోగొట్టే మందు. ఇప్పుడు ఇవేమవుతురా? తీసుకోరా. అర్థం తీసుకోరా. వద్దురా. తీసుకోరా. ఇట్లా ఇదంతా పెద్ద కదా. అరే చంద్ర, అంతా ఎతికాను, ఎక్కడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రింగ్ చిట్టి ఎక్కడుందో నాన్నకు తెలిసేమో. అవును, ఫోన్ చేద్దాము. హలో హలో నాన్న. చంద్ర, నువ్వు దుబాయ్ వెళ్ళేటప్పుడు ఒక రింగ్ తాకట్టు పెట్టావు కదా, దాని చిట్టి ఎక్కడుందో తెలుసా? ఆ ఉంగరమా?
నేను పోయినసారి వచ్చినప్పుడే విడిపించాను కదా. అది మన ఇంట్లోనే హలో అంకుల్, ఏం టెన్షన్ పడకురా. అడిగి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, మనం అందరం కలిసి వెళ్దాం. రే, రింగ్ దొరికిందిరా, తీసుకో. పనిచేస్తుంది.